ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడినట్టుగా, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే. నిజమే, ముదిమి వచ్చే వరకు అనగా ముసలితనం వచ్చే వరకు నేను నిన్ను కాపాడుతాను. నీ తల వెంట్రుకలన్నీ నెరిసిపోయే వరకు, వృద్ధాప్యం వచ్చేంత వరకు నేను నిన్ను చంక ఎత్తుకుంటాను, నేనే నిన్ను కాపాడుతాను. ఈరోజు నువ్వు నేను చాలా ధైర్యంగా ఉండొచ్చు దేవుడిచ్చిన చక్కటి వాగ్దానాన్ని కదా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఎత్తుకునే దేవుడను, నిన్ను నేను పరిశుద్ధపరచుకునే దేవుడను, నేనే నిన్ను చివరి వరకు, నీ గమ్యం వరకు, నీ యొక్క జీవితకాలం అంత వరకు కూడా కాచి కాపాడే దేవుడను అంటున్నావు. తను నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాను. ఎవరు నిన్ను చేయి విడిచినా నేను మాత్రము నిన్ను చేయి విడువను. వృద్ధాప్యం వరకు, నీ ముసలితనం వరకు నేను చంక పెట్టుకొని ఎత్తుకొని నిన్ను కాపాడుకుంటాను. అవును అనుకుంటున్నావేమో, ఈరోజు రేపు ఇక నా జీవితం అయిపోతుందేమో ప్రభా, ఎందుకంటే ఈ అనారోగ్యం నన్ను అలజడి చేసేస్తుంది, ఈ బిడ్డలు నన్ను అలజడి చేసేస్తున్నారు, లేకపోతే ఈ యొక్క కుటుంబ సమస్యలు ఏ రోజు నన్ను ముంచివేసేటట్టున్నాయి ప్రభా, ఈ అప్పుల సమస్యలు నన్ను వేదనకు గురి చేసేస్తున్నాయి ప్రభా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవితం ఇంతటితో ముగిసిపోదు, ఈ మాత్రం దానికే ఈ జీవితం ఆగిపోదు నా కుమారుడా. నేను నిన్ను కాపాడుకుంటాను, నేను నిన్ను దేవునికి మహిమకరంగా ఉంచుతాను. నువ్వు వృద్ధాప్యం చూసి వరకు, నీ పిల్లల తరం వరకు నువ్వు ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉంటావు, మేలుకరంగా ఉంటావు. అప్పుడే నేను నిన్ను కొనిపోయే దేవుడను అంటున్నావు. అందుకని దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నమ్మకంగా ఉందాం, ధైర్యంగా ఉందాం. దేవుడు ఇచ్చే ఆ ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఎదురు చూద్దాం. యాకోబుతో దేవుడు చెప్పాడంట, నా కుమారుడా ఇదిగో నీ సమయం అయిపోయింది. మోషేతో చెప్పాడంట, నీ సమయం అయిపోయింది, నువ్వు చక్క పెట్టుకో అని. అవును, అందుకనే యాకోబు తన మనవలను పిలిచి అందరినీ ఆశీర్వదించి చక్కగా నేర్పించి ఇక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడనమాట. ఆయన సంతృప్తికరంగా తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళాడు. ఈరోజు నీకు కూడా అటువంటి భాగ్యాన్ని ఆయన ఇవ్వబోతున్నాడంట. సంతృప్తికరంగా, సమాధానకరంగా, సంతోషంగా నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళే, అర్ధాంతరంగా కాదు, అనర్థంగా కాదు, అర్ధాంతరపు జీవితం కాదు, కానీ కృప కలిగిన జీవితంతో నువ్వు వెళ్ళిపోవాలని ఆయన ఇష్టపడుతున్నాడంట. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి దేవుణ్ణి అడుగు, ప్రభా నాకు దీర్ఘాయుష్నివ్వు. యాకోబు అడిగాడు, నా కుమారుని చూడాలనుకున్నాడు, చూసి ఆనందించి దాంతో గడిపి వెళ్ళాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆ రీతిగా ఉంచబోతున్నాడు. అటు కృపలకు దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఎంతమంది అయితే ఈరోజు తండ్రి ప్రభు నేను అర్ధాంతరం అయిపోతానేమో, నా జీవితం ఇక ముగిసిపోతుందేమో, నాకు ఒక గమ్యం ఆధారం లేదు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తాను, చంక పెట్టుకొని నేను ఆదరిస్తాను తండ్రి. వృద్ధాప్యం వరకు, ముసలితనం వరకు నేను నిన్ను ఎత్తుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. ఎవరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, వారు సంతోషంగా దీన్ని ఆస్వాదించుకుంటున్నారు, వారందరి జీవితాలలో ప్రభు మంచి ఆరోగ్యాలు దయచేయండి, కాపుదల కృపాక్షేమం దయచేయండి, కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి, సమాధానకరమైన జీవితాలు దయచేయండి, వారికి కావాల్సిన రక్షణ కాపుదల దయచేయమని బ్రతిమలాడుతున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభు నేను ఆరోగ్యంగా ఉంటాను అని అనుకుంటున్నారు, వారందరి మీద నీ అభిషేక హస్తం పోయి ఆరోగ్యకరమైన రెక్కలతో దీవించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటూ బిడ్డని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి మీ ఆరోగ్యాలతో, కృపా కాపుదల క్షేమములతో నింపండి తండ్రి, ఐశ్వర్యంతో నింపండి, ఘనత కాపుదలతో నింపుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.